గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అనిల్ కుమార్ యాదవ్ ఇతను ఫస్ట్ లో పిఆర్పితో వచ్చాడు. తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీలో వెళ్ళాడు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినాక ఎక్కడైనా సరే కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఏంటంటే నోటి దురుసు ఉన్నాళ్ళు, నోటి దూల ఉన్న వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీలో మంచి పేరు వస్తూ ఉంటుంది. అది కొడాల నాని గారికి కావచ్చు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారికి కావచ్చు. అలాగే అవును. ఇతను ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ అవగానే 2.5 సంవత్సరాలు మంత్రి చేశారు. ఆ మంత్రి కూడా ఏది? పోలవరం. పోలవరంలో నాకు ఇప్పటికీ గుర్తనమాట. మనోడు పోలవరంలో అసెంబ్లీ మధ్యలో నుంచొని తొడగొట్టేసి, మేము 2019 2020 కల్లా మేము పోలవరానికి వాటర్ ఇస్తాము, 2021 కల్లా మేము చంద్రబాబు లాగా ఊరికే మాటలు చెప్పడం కాదు, చంద్రబాబు చెప్పినట్టు 2018లో ఇస్తాము, 2019లో ఇస్తామని వాయిదాల పద్ధతి కాదు, మేము 2021లో ఇస్తామంటున్నాం, మేము ఇచ్చి తీరతాం అని మీసం మీదేసి తొడగొట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు దాకా పోలవరంలో నీళ్లు కాదు కదా, నీటి చుక్క కూడా లేదు. ఆ అవును. తర్వాత వచ్చిన అంబటి రాంబాబు గారికి అసలు పోలవరం ఏంటి, డయాఫ్రమ్ వాల్ ఏంటి అవన్నీ తెలియదు, ఎందుకంటే ఆయన ఇంజనీర్ కాదు తెలియని కూడా కాబట్టి. తెలియదు. ఆ, కాపర్ డ్యామ్ ఏం తెలియదు. అవును. సరే, ఇవన్నీ కట్ చేసేస్తే ఈయన ఇన్నాళ్ళు అసెంబ్లీలో ఉండి చేసింది ఏంటయ్యా అంటే చంద్రబాబు గారిని బూతులు తిట్టడం, లోకేష్ని బూతులు తిట్టడం, తెలుగుదేశం వాళ్ళని బూతులు తిట్టడం, అంతే. ఆ తర్వాత మంత్రి పదవి పీకి పక్కన కూర్చోబెట్టారు. నెల్లూరులో రాజకీయాలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన నెల్లూరులో తంతే వచ్చి నర్సరావుపేటలో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గారు చేసిన మంచి పని ఏంటంటే కొడాల నాని కానీ వీళ్ళందరినీ, ప్రతిపక్ష నాయకుల్ని విపరీతంగా బూతులు తిట్టేస్తున్నారు. బూతులు అవును. తిడితే వారు వెళ్ళి ప్రతిపక్ష పార్టీలో జారలేరు, ఈ పార్టీలో అవును. ఉండలేరు. ఈ రోజు అవును. ఈయన్ని బయటకు పొమ్మన్నా సరే ఏ పార్టీలోనూ చేర్చుకోలేని పరిస్థితి ఏంది. సో అవును. ఆయన నరసరావుపేట ఎంపీ ఇచ్చేదానికి పాపం ఎంత కొత్త హ్యాపీగా ఫీల్ అయినట్టున్నాడు. సరే, నేను మిగతా వాళ్ళలాగా నాకు అసలు ఏది రాదనుకున్నాను, ఎంపీ అయినా ఇచ్చారు అని. ఇప్పుడు వచ్చి ఉమ్. ఏమంటాడు? నేను ఇన్నాళ్ళు అసెంబ్లీలో తిట్టాను, ఇప్పుడు వెళ్ళి నేను ఉమ్. ఢిల్లీలో పార్లమెంట్ లో చంద్రబాబుని లోకేష్ని తిడతాను అంటాడు. వాళ్ళిద్దరు శబాష్. అసెంబ్లీకి వెళ్తే ఈయన పార్లమెంట్కి వెళ్ళి ఆమె తిట్టుకుని ఏం చేస్తాడు సార్ అసలు? ఏంటి ఇలా శబాష్, రాజకీయ. అది ఆయనకున్న అవగాహన అదేనమాట. ఉమ్, ఆయనకున్న అవగాహన అది. ఇప్పుడు మనం కూడా అనొచ్చు ఒక మాట. ఉమ్, ఇన్నాళ్ళు అసెంబ్లీ సాక్షిగా బెట్టింగులు చేశాడు, ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా బెట్టింగులు చేస్తావా అని ఉమ్, అడగొచ్చుగా. ఆ, ఎందుకు అడిగే అవకాశం లేదా అయింది? ఆయన మీద బెట్టింగ్ కేసులు లేవు. అసెంబ్లీలో కూర్చొని మరీ బెట్టింగులు కాశాడు, మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యం ఎలా ఇచ్చాడని పుకార్లు బాగా బయటకు రాలేదా? బెట్టింగులు ఉమ్, అన్నిటినీ విరోచితంగా మొత్తాన్ని ఆ, సంఘటితంగా చేసి అందరి మీద ఇతనే పెత్తనం ఎలా ఇచ్చాడనే పుకార్లు కూడా వచ్చినాయి. మరి అది ఇప్పుడేంటి, పోయి పార్లమెంట్లో చేస్తావా? ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి కూడా ఇది అవగాహన లేకుండా బబా అని మాట్లాడటం తప్ప. అందుకు కాదు ఆ మంత్రి పదవి ఊడిపోయింది. అసలు నేను ఎవడు ఎంత తొడగొట్టి బుల్లెట్ ఎంత ఉంది, ఎప్పుడు వచ్చావుని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సినిమా డైలాగులు చెప్పమంటే వందలాది మంది బయట చాలా మంది ఉన్నారు సినిమా డైలాగులు చెప్పేవాళ్ళు. మంత్రి అయ్యి అసెంబ్లీకి వెళ్ళాల్సిన పని లేదు, ఇప్పుడు ఎంపీ అయ్యి ఆ పార్లమెంట్కి వెళ్ళి లోకేష్ని చంద్రబాబుని తిట్టాల్సిన పని లేదు. అసలు ముందు గెలువు, నర్సరాపేట వచ్చి ఇక్కడ నుంచొని ఈ ఏరియాలో గెలువు. గెలిచే అప్పుడు అప్పుడు చెప్పు, గెలిచిన తర్వాత చెప్పు ఇకపోయి నేను తిడతానని. గెలవకపోతే ఏడ తిడతా? మీ ఇంట్లో కూర్చొని తిట్టుకోవాలా? ఇంట్లో కూర్చొని తిట్టుకునే అవకాశం ఏడ ఉంటుంది? ఇప్పుడు ఎంపీ అని అంటే అన్డౌటెడ్ గా చెబుతున్నా, ఓ ఒక 60 కోట్లు నెయ్యి లాస్ పోయినట్టే లెక్క. ఒక 60 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే గెలవకపోతే. గెలిచిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఏదైనా సంపాదించుకునే అవకాశం ఉంటదేమో కానీ, లేకపోతే 60 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే. అవన్నీ ఎవడిస్తాడు? ఇప్పుడు మనం ఎంత అవును అనుకున్నా కాదనుకున్నా, ఇప్పుడు రాజకీయం మొత్తం నడుస్తుంది డబ్బు మీదనే. ఎమ్మెల్యే అవటానికి 60 కోట్లు అంటున్నారు, మరి ఇప్పుడు ఎంపీ అంటే చూడు 150 కోట్లు ఏమన్నా అవుద్దేమో. అంటే నేను ఇంకా చాలా తక్కువ వేసి చెబుతున్నానేమో. ఇప్పుడు నీ నీ సంగతి ఆలోచించుకో. వాళ్ళని తిట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టి పార్లమెంట్కి వెళ్తా. ఏమ్మా, మీ ఇంకా ఎంతమంది వెళ్ళలేదు? 2019లో ఎంతమంది వెళ్ళలేదు పార్లమెంట్కి? ఆడకెళ్ళి ఆ, చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టపోతే ఏం చేశారు? మూసుకొని కూర్చోవాయా అని కూర్చోబెట్టారు. గోరంట్ల మాధవ్కి జరిగింది ఈ అవమానం. ఇక ఇక అయిన కాడికి మాట్లాడిన కాడికి చాలే కూర్చో అన్నారు. ఏం ఏం చేశాడు ఆయన? అందరూ తిట్టడానికి బయలుదేరారు, అట్నే నువ్వు కూడా తిడతావు. ఆడ కూడా తొడగొట్టు, పోయి పార్లమెంట్లో కూడా తొడగొట్టు, తెలుస్తుంది. ఏంటో జబ్బలు పెరిగినాయి, నేను నోటికొచ్చినట్టు మాట్లాడగలను, ఆడికి పోయి తిట్టు హిందీలో. ఇక్కడ ఈ అసెంబ్లీ లాగా కాదు.
ఇక్కడ ఏమన్నా నీ అమ్మ అన్న నీ అక్క అన్న ఎవడేం పట్టించుకోలేదు. ఎందుకు? స్పీకరే మాట్లాడతాడు కాబట్టి, రాజకీయ లంచత్వం అని. అదే పార్లమెంట్ లో మాట్లాడు, నోట్లో గుడ్డలు గుక్కి పక్క తీసుకెళ్లి వాయకొట్టుడు కొడతారు. బూతులు మాట్లాడతావా ఇక్కడ అని. పోయి పార్లమెంట్ లో కూడా బూతులు మాట్లాడతాను అనే మాటని ఇంకా ప్రౌడ్గా చెబుతున్నాడంటే ఏం మాట్లాడుకోవాలి వీళ్ళ గురించి? అసలు ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు లేదు? నెల్లూరులో ఎమ్మెల్యే టికెట్ ఎందుకు లేదు? నరసరావుపేటలో కూడా ఇతను ఎన్నో ఆప్షను. లావు కృష్ణదేవరాయలు గనక ఒప్పుకొని ఉంటే ఇతనికి ఆ టికెట్ కూడా ఉండేది కాదు. చిట్ట చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక ఇప్పుడు ఈ రోజాని కూడా తీసుకొచ్చి ఎంపీగానే నుంచోబెడతారంట, ఒంగోలు ఎంపీ. ఎందుకు ఈ దరిద్రం? ఇంత దరిద్రంలో వచ్చిన ఈ సీటు గురించి ఇంకా ప్రగల్భాలు పలకటం. నువ్వే కనుక పార్లమెంట్కి వెళ్ళి అక్కడ లోకేష్ని, ఈ ఈ చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో తిట్టిన లాంటి బూతులు తిడితే గనుక నిజంగా నీ అంతటి మొనగాడు లేడని కొండబద్దలు ఒప్పుకుంటాడు. నిజంగా చెబుతున్నా, నువ్వు తిట్టలేవు, నీకు చేత కాదు, నువ్వు ఆ పని చేయలేవు. ఎలా చేస్తావు? చూసుకో ఒక్కసారి ఎక్కడ ఏం మాట్లాడాలో. లేకపోతే ఐక్యరాజ్య సభకి వెళ్ళి తిట్టు, ఊరుకుంటారు. నెక్స్ట్ టైం సార్. అది కూడా తెలియదు, వెళ్తాం అని కూడా అంటారు. అది కూడా తెలియదు వాళ్ళకి. ఐక్యరాజ్య సభకి మనల్ని ఎవరు పెట్టుకోరు, అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఊరికి ఇక్కడ మనం దొంగోట్లు రాసుకొని గెలిచిపోవటం కాదు అనే సంగతి. నరసరావుపేటలో కూడా దొంగోట్లు చాలా ఉన్నాయి అని అనుకుంటున్నాడేమో. ఇక్కడ ప్రజలు చాలా వైజ్గా ఉన్నారు. ఒకసారి గుర్తుపెట్టుకో ఏమేం జరుగుద్దో. ఇక్కడ ఒకసారి పాత హిస్టరీ మొత్తం తీయి. ఇక్కడికి వచ్చి బూతులు గీతులు తిడితే ఎట్లా చూస్తారో చూడండి ఒకసారి. అసెంబ్లీలో లాగా కాదు, అసలు ప్రజల ముందులోనే నువ్వు బూతులు తిట్టగానే ఎక్కడ ఎవడు చెప్పి సురుతాడో ఎవడు రాయి సురుతాడో తెలియదు. వచ్చి బహిరంగ సభలో ఇక్కడ నరసరావుపేటలో కానీ చిలకలూరుపేటలో కానీ లేకపోతే ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే వచ్చి బూతులు తిట్టు. నువ్వు అసెంబ్లీలో తిట్టిన బూతులు తిట్టు, ఏ మూల నుంచి రాయొచ్చి తగిలిద్దో చెప్పొచ్చి తగిలిద్దో చూసుకో ఒకసారి. నోటికి మంచి మాట మాట్లాడితే మనల్ని కూడా అందరూ మంచిగా చూస్తారు. మనకు ఆ పరువు ఎటు పోయింది? నీ బుల్లెట్ నీకే దిగింది. యాడ్నో దిగిందో మరి అది తెలియదు. ఒక చోట దిగుంటది ఆ బుల్లెట్ ఎప్పుడు వచ్చామని కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదంటే దిగింది, నీకే దిగింది. తోలు మందంలో అర్థం కావటంలా. నిజంగా అది అర్థం కావట్లేదు. తొడగొట్టి చెప్పావు, ఆ చెప్పిన దానికి ఈ రోజు దాకా సమాధానం చెప్పలేదు. పోలవరం పూర్తి చేసి నీళ్లు ఇస్తామని ఎందుకు పూర్తి కాలేదు? నువ్వు దానికి సమాధానం చెప్పు. రేపు నువ్వు వచ్చి నరసరావుపేటలో పోటీ చేసేటప్పుడు నేనే వచ్చి అడుగుతా, నువ్వు సమాధానం చెప్పగలుగుతావా దానికి? దానికి కూడా చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు. చంద్రబాబు నాయుడు అట్ట చేశాడు, చంద్రబాబు నాయుడు ఎట్ట చేశాడు. ఈ చెప్పటం తప్ప మిగతా ఏం చెయ్యలేరు మీరంతా. అందుకని మనం ఎంతలో ఉండాలి, ఏం మాటలు మాట్లాడాలి అంతవరకు మాట్లాడితే సొగసుగా ఉంటది. జబ్బలు ఉన్నాయి కదా, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతే శృంగ భంగం జరిగిద్ది. ఉండ కొమ్ములు ఇరిచేసి మూలను కూర్చోబెడతారు. చూసుకో ఒకసారి. యా, డెఫినెట్ గా ఇందాక మీరు చెప్పింది ఒక మంచి మాట సార్. ఇలా గనక రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ టికెట్ లేకుండా నేను యుఎస్ఏలో మీకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కో లేకపోతే ఇంకో దేనికో పంపిస్తానంటే సెనేటర్ గానో దానికి కూడా ఓకే అనుకుంటారేమో వీళ్ళు. ఇలా రాజకీయ అంటారు, పరిపక్వత అక్కడికి పోయి కూడా చంద్రబాబుని తిడతామంటారు. చంద్రబాబునే తిడతారంటారు వాళ్ళు. యా, ఇలా రాజకీయ పరిపక్వత అలా ఉంది. కాకపోతే ఇలాంటి అందరినీ తీసుకొని మెయింటైన్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజంగా బైబిల్లో చెప్తారు చూడండి, ఒక షెపర్డ్ అని. సో అలా అవును, వీళ్ళందరికీ మంచి కాపర్ అన్నమాట ఆయన. ఆయన యాక్చువల్గా అంతే. ఎన్నుకున్న గొర్రెలు అన్నిటినీ అందులోనే చెబుతారు బైబిల్లోనే. అందరి మనుషులందరినీ కూడా గొర్రెల కిందే కౌంట్ చేసి చెబుతారు. గొర్రెలు అంటున్నారు కాబట్టి ఆ కాపర్ని వాళ్ళందరినీ మెయింటైన్ చేసేవాడిని కాపర్ అనేది, షెపర్డ్ అని కూడా అనేది. మరి ఆ గొర్రెల సంగతి తెలుసుగా అందరికీ. ఎప్పుడో అదే. నెహ్రూ గారు చెప్పారు, ఈ ప్రజలంతా గొర్రెలరా బాబు, ఒక గొర్రె ఎటు పోతే అందరు అటే పడిపోతుంటారు అని. గొర్రెల మంద చూసారుగా. ముందు అవును. ఒక ఒక గొర్రెని ఆ కాపరి నడిపించుకుంటా పోతే చాలు, మిగతా మంద మొత్తం దాని వెనకెడత పడి పోతానే ఉంటది. అది పోయి ఆంతున లోయలో తీసుకెళ్లి దాన్ని లోయలోకి వదిలేశాడు అనుకోండి కాపరి, మొత్తం పోయి లోయలోనే పడతాయి, ఒక్కటి కూడా మిగలదు. అది గొర్రెల మంద అంటే. అవును. ఇంతకు మించిన గొర్రెల మంద ఇంకేడ దొరకదు మనకి. దాన్ని Yeah. జగన్మోహన్ రెడ్డి బాగా పెంచి పోషిస్తున్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఏ రోజో ఆ లోయలో నూగుతాడు.
డెఫినెట్గా, డెఫినెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.